జై శ్రీమన్నారాయణ. తిరుప్పావైలోని 13వ పాసురం పుళ్ళిన్వాయ్ కీండ్రానై అనే పాసురం చాలా విశిష్టమైంది. ఇందులో కేవలం ఒక రాక్షస సంహారం మాత్రమే కాదు, మన మనస్సులో ఉండే కపటాన్ని ఎలా వదిలించుకోవాలో తెలిపే గొప్ప అంతరార్థం ఉంది. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, మనలోని కపటత్వాన్ని చంపుకోవడం. తిరుప్పావై 13వ పాసురంలో ఆండాళ్ తల్లి ఒక అద్భుతమైన రహస్యాన్ని మనకు అందిస్తోంది. పక్షులన్నీ మేల్కొన్నాయి, మరి నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అంటూ మొదలుపెట్టింది. నిన్న 12వ పాసురంలో అష్టాక్షరి మంత్రం యొక్క అంతరార్థాన్ని, దేన్ని తొక్కిపెట్టి దేన్ని పట్టుకున్నారు, మనం కూడా ఎలాగ ఉండాలి, నమః అంటే అర్థం ఏంటి, ఈ విషయాలన్నీ లాస్ట్ 17th మినిట్ నుంచి 20th మినిట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా వినకపోతే ఒకసారి వినండి, మనకు ఆ అంతరార్థం తెలుసుకుంటే ఎలా ఉండాలన్నది కూడా మనకు తెలుస్తుంది. దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఈ వ్రతంలో చేరడానికై 7 గోపికలను మేల్కొల్పారు. ఇక 8వ గోపికను మేల్కొల్పబోతూ ఉన్నారు. ఈమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కలిగినది. తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించడానికై శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీన వైఖరిని అనుభవిస్తున్న గోపిక. నేత్రములు దేనికి గుర్తుగా చెప్తారు అంటే జ్ఞానానికి గుర్తుగా చెప్తారు. అలా కృష్ణుడే వచ్చి మేల్కొల్పుతాడు అనే భావంతో నిద్రిస్తున్న ఈమెను గోపికలందరూ గోదాదేవితో పాటు కలిసి మేల్కొల్పుతున్నారు. క్రిందటి మాలికలో ఎవరికిష్టమైన రీతిలో వాళ్ళు శ్రీకృష్ణుని చేష్టలను, శ్రీరాముని గుణగణాలను కీర్తించారు. నిన్న పాసురంలో చూసాం కదా. కానీ ఊరివారు వ్రేపల్లెలో కృష్ణ కీర్తనమే కానీ శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు. అంటే ఈ గోపికలందరూ ఎక్కడ ఉన్నట్లు భావిస్తున్నారు, రేపల్లెలో ఉన్నాము, కృష్ణుని మధ్యలోనే ఉన్నాము అని భావిస్తున్నారు కదా. అప్పుడు కృష్ణ తత్వంలో, కృష్ణ కీర్తనలో ఉండాలి కానీ శ్రీరాముని గుణగణాలను కీర్తించడం ఏమిటి అని చెప్పి కూడదనుకుంటున్నారు. శ్రీరాముడు గొప్పవాడైనప్పటికీ ఇక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు. శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దైవం అన్నారు. పెద్దలు క్షీరసాగరంలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు అవసరార్థము అనేక అవతారాలెత్తి లోకాలను రక్షించాడని, శ్రీరామకృష్ణులకు భేదం ఏమాత్రం లేదని ఒక వృద్ధ గోపికరాలు వివరించింది. నామరూపాలు వేరైన తత్వం ఒకటేనని వారు నిరూపణ చేశారు కూడా. అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకొని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు. నిద్రిస్తున్న గోపికను మేల్కొల్పారు. ఇక్కడ ఇద్దరికీ భేదం లేదు అని ఎలా వివరించింది అంటే, ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆండాళ్. అందరినీ చిలిపితనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్న పాడడం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు. దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని, మరికొందరు లేదు కృష్ణుడే సరి అంటూ 2 జట్టులుగా విడిపోయారు. వారి అల్లరిని విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి వారి మధ్య నిలిచి వారికి ఒక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంటికి వెళితే అక్కడ ఆమె శ్రీకృష్ణునికి కథ చెప్తూ పడుకోబెడుతుంది. ఏంటా కథ అంటే, అనగనగా రాముడు భార్య సీత అని శ్రీకృష్ణయ్య వింటూ ఉన్నాడంట. ఆ సీతమ్మ ఎంతో అందమైన తల్లి అని చెప్పారంట, అన్నారంట. అలా స్టోరీ చెప్తూ ఉంటే రావణాసురుడు సీతని ఎత్తుకుపోయాడు అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రే ధనుహు అని అరిచాడంట. ఆ తల్లికేమీ అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణుణ్ణి ధనస్సు తెమ్మని పిలిచాడు? ఎందుకు అంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుంటుంటే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు, ఇప్పుడుండే అవసరాల కోసం
అదే తత్వం కృష్ణుడై వచ్చాడు. ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోపబాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసికట్టుగా మరొక గోపబాలికను లేపడం ప్రారంభించారు. ఇప్పుడు 13వ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుంది. புள்ளின் வாய்க்கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி களைந்தான் கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கிற்று புள்ளும் சிலம்பினகான் போதறி கண்ணினாய் குள்ளு குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కళరిందే లోరెంబావాయ్. దీని ప్రతిపదార్థం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, అందరూ గమనించగలరు. 2 జట్టీలుగా విడిపోయారు అని చెప్తున్నారు కదా, కృష్ణుడు జట్టి వారు అంటున్నారన్నమాట. పుల్లిన్వాయ్ కీండానై, ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేశాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టివారు పొల్లా అరక్కనై, రావణాసురుణ్ణి గిల్లి పారేశాడు రాముడు అని అన్నారు. కిళ్ళి కళైందానై కీర్తిమై పాడిపోయి, ఇలా స్వామి కళ్యాణ గుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు. పిళ్ళైగలెళ్ళారు, గోపికలందరూ పావైక్కణం పుక్కార్, వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోపబాలికతో అన్నది. లోపల గోపబాలిక వాళ్ళంతా చిన్నపిల్లలు కదా, తొందరపడుతున్నారు, ఇంకా తెల్లవారలేదు అంటుంది. వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్తున్నారు. వెళ్ళి ఎళుందు, శుక్రోదయం అయ్యింది. వియారం, బృహస్పతి ఉరంగిత్తు, అస్తమిస్తోంది అని గుర్తులు చెప్తున్నారు. ఇట్లా సూర్యుని గురించి, సూర్యోదయం గురించిన గుర్తులు ఏ ఏ పాసురాల్లో వచ్చినాయి? పాసురం 6, 7లో కూడా ఇలాగే గుర్తులు వివరించారు. పక్షులతో కలిపి గుర్తులను వివరించారు. 8లో కూడా వివరించారు, కానీ అక్కడ గేదెల ప్రస్తావనతో వివరించారు. 6, 7లో పక్షుల ప్రస్తావనతో వివరించారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేకపోయామంటే మనలో ఉండే వ్యతిరేక భావనలే అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి. అందుకని భగవంతుణ్ణి చేరడానికి ఇది సరియైన సమయం అని చెప్తున్నారు. వ్యతిరేక భావనలు అంటే బృహస్పతిని చెప్పినట్లు. శుక్రోదయం అయ్యింది అంటే ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి అన్న మీనింగ్ అన్నమాట. ఇక్కడ శుక్రాచార్యుడు వల్ల శుక్రోదయం అని చెప్తున్నారు. శుక్రాచార్యులు ఎవరు? రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆయనకి మృత సంజీవని విద్య, ఇలా ఆయన చాలా గొప్పవారు అన్నమాట. నెక్స్ట్, పుల్లుం సిలంబినగాళ్, పక్షులు మాట్లాడుకుంటున్నాయి. పోదరి కండినాయ్, తుమ్మెదల వాలిన పుష్పం వంటి కళ్ళు కలదానా, తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సున ధరిస్తాడు. అందుకే లోపల ఉండే గోపబాలిక తను వెళ్ళడం ఏంటి, కృష్ణుడే తన దగ్గరకు రాని అంటూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కుళ్ళక్కుళిరా, చల్లటి ఆ నీటిలో కుడైందు, నిండా మునిగి నీరాడాదే, అవగాహన స్నానం మనం చేయాలి కదా, లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు ఒక విరహాగ్నిలా మనని దహించి వేస్తుంది. పళ్ళి కిడత్తియో, ఇంకా పడుకొని ఉన్నావా, పావాయ్ ముగ్ధత కలిగిన దానా, నీ నన్నాళాల్ సమయం అయిపోతుంది. కళ్ళం తవిరిందు కలందు, మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు, మాతో కలుపు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు. సులభంగా దీని తాత్పర్యాన్ని చూసుకుంటే, గోపికలు ఇరు వర్గాల వారికి రాజీ కుదిర్చి రాముడు కృష్ణుడు ఒకరేనని, ఇద్దరి గానములను ఆనందంగా పాడవచ్చునని తీర్పు చెప్పిన తరువాత ఇక కృష్ణ ప్రేమికులైన ఒక గోపిక స్వామి పరాక్రమం గురించి ఇలా పాడుతున్నారు.
పక్షి ఆకృతి దాల్చిన బకాసురుణ్ణి నోరు చీల్చి తనను కాపాడుకొని మనల్ని కాపాడిన ఆ కృష్ణుని గుణగణాలను కీర్తించుమమ్మా అని ఒక గోపిక అంటే, దుష్టుడైన రాక్షసుడు రావణాసురుణ్ణి 10 తలను గిల్లిపారేసిన శ్రీరాముని పరాక్రమమును గానం చేతుమమ్మ అని మరొక గోపిక పాడింది. ఇరు వర్గాల వారు ఇట్లు కీర్తించుచు లోపల కల గోపికతో ఇట్లు అంచున్నారు: మన తోటి పిల్లలందరము వ్రతక్షేత్రమును చేరిరి. తుమ్మెదలు కల తామర పూలను పోలిన కన్నులదానా, లేడి వంటి చూపులు కలదానా, శుక్రుడు ఉదయించుచున్నాడు, గురుడు అస్తమిస్తూ ఉన్నాడు, పక్షులు కూయుచున్నవి. అమ్మా, కృష్ణ విరహతాపం తీరునట్లు చల్లగా స్నానం చేయక పాన్పుపై అట్లే పడుకొని ఉండవేలా? ఓ సుకుమార స్వభావి, ఈ మంచి రోజున నీవు నీ కపటమును విడిచి మాతో కలిసి ఆనందమును అనుభవించుము అని అనుచు నిద్ర మేల్కొల్పుచున్నారు. ఇది లౌకికంగా వివరించిన తాత్పర్యం. ఇక్కడ బకాసుర వధలోని అంతరార్థం ఏంటి అంటే, బకము అనగా కొంగ. కొంగ దంభమునకు ప్రతీకగా చెప్పచ్చు. దంభం అంటే ఏంటి? లోపల కపటం కలిగి ఉండి బయటికి ఉత్తమునిలాగా నటించడం, అంటే జిత్తులు మారి లాగా ప్రవర్తించడం అన్నమాట. కొంగ ఏం చేస్తుంది? నీటిలో ఉండి ఒంటి కాలుతో తపస్సు చేసినట్లుగా నటిస్తూ దగ్గరికి చేప వచ్చినప్పుడు మాత్రం కసక్మని లాగేసుకొని తినేస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు బకాసుని నోరు చీల్చి వధించాడు అనగా దంభమును రూపుమాపాడు అని భావన. ఇక్కడ బకాసుర వధ ఎలా జరిగింది? బకాసురుడు శ్రీకృష్ణుడిని మింగేస్తాడు. మింగేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఎలా పెరిగిపోతాడు? ఇలా 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 నోరు చీల్చుకుంటూ పెద్దవాడైపోయి ఆ బకాసురుని నోరుని చీల్చేస్తారన్న. అట్లా బకాసురుడి రూపంలో ఉండే దంభమును రూపుమాపాడు అని మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా పూజ చేసుకోవడం మొదలైన ఆచారాలను పాటించే సందర్భాల్లో పైకి ఒక విధంగా లోపల మరో విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే జిత్తుల మారిలాగా మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. అది సహజంగా మానవునికి జరుగుతూనే ఉంటుంది. భగవానుడు దీనిని మెచ్చడు అని గ్రహించాలి. మనం కూడా అలాంటి గుణాలు లేకుండా ఉండడానికే ట్రై చేయాలి. ఎందరో రాక్షసులున్న, ప్రత్యేకించి రావణున్నే దుష్టుడని గోపికలు ఎందుకన్నారు అంటే పొల్లావరక్కనై అని చెప్తున్నారు కదా. ఎందుకు ఆ ఓన్ని యూజ్ చేశారు? ఎందుకు అంటే రావణుడు రాముడి నుండి సీతమ్మను విడదీసిన దుష్టుడు, తల్లినే కోరుకున్న కడు నీచుడు. అందుకనే అక్కడ దుష్టుడు అన్న వర్డ్ని రావణాసురునిగా ప్రయోగించారు. ఇక్కడ మనము శ్రీరాముని అవతారంలో రావణుడు అంటే ఆయన చాలా బలిష్టి, చాలా కష్టం ఆయన్ని చంపడము. ఆయనతో సమవుజ్జిగా ఉండేటటువంటి కృష్ణావతారంలోని కంసుణ్ణి పోల్చాలి. ఇటు రావణుణ్ణి ఇటు కంసుణ్ణి పోల్చాలి. కానీ బకాసురుణ్ణి ఎందుకు పోల్చారు అంటే గర్గ భాగవతంలో చెప్తారంటండి. ఇది భాగవతంలో లేదు, గర్గ భాగవతంలో వివరించారంట ఈ రకంగా. ఇట్లా బకాసురుడు కృష్ణయ్యని మింగేయంగానే ఫస్ట్ ఇంద్రుడు వస్తాడంట. ఇంద్రుడు సంహరించడానికి ప్రయత్నిస్తారట, విఫలమై వెళ్ళిపోతారంట. తర్వాత బ్రహ్మ, తర్వాత శివుడు, అలా తర్వాత యముడు, ఇట్లా సర్వం దేవతలు అందరూ వచ్చి ప్రయత్నించి విఫలమవుతారంట. ఆ తర్వాత అందరూ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి వేడుకుంటారట, స్వామి ఇట్లా బకాసురుని నోట్లో కృష్ణ పరమాత్మ ఉండిపోయారు అంటే కృష్ణ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడు వేరా? కాదు కదండి, ఇద్దరూ ఒకటే కదా. అక్కడ ఆ ఋషులు దేవతల అందరి మాటలకు కట్టుబడి శ్రీకృష్ణుడు అప్పుడు నోట్లో నుంచి పెద్దగా 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 మారి
కొంగ తట్టుకోలేక బయలుపరిచినట్లుగా ఆ తర్వాత సంహరించినట్లుగా ఈ గర్గ భాగవతంలో వివరిస్తారు. ఇక్కడ ఇప్పుడు బకాసురుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. పైన ఉండే దేవతలు అందరూ, బ్రహ్మ, మహేశ్వరుడు ఇట్లా అందరూ వచ్చినా కూడా ఆయనకి ఎంతో కొంత హాని చేయగలిగారంటే రెక్క విరిగిపోవడము, ఒక నిమిషం పాటు స్పృహ తప్పిపోయి మళ్ళీ లేవడము ఇలాగా అయ్యారు. కానీ ఆయన సంహరించలేకపోయారు. అంతటి బలశాలి కాబట్టి ఆయనకి సమతుల్యంగా రావణాసురుడు కరెక్టు అని చెప్పి ఇక్కడ వివరించారు మన గోదమ్మ తల్లి మనందరికీ. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. బ్రహ్మ రుద్రాదులు సంహరించాలి అనుకున్నప్పుడు చావలేదు బకాసురుడు. ఎందుకో తెలుసునా? లోపల ఎవరున్నారు? కృష్ణుడు. ఇక్కడ మనం ఉన్నాము అంటే మన లోపల జీవుడికి అంతరాత్మగా ఉన్నది ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ ఒక్క సెకండు ఉండమ్మా నేను బయటకు వెళ్ళొస్తాను అన్నాడు అనుకోండి, ఏమైపోతుంది? వెంటనే మన శరీరం పడిపోతుంది. అంటే లోపల అంతర్యామిగా స్వామి ఉన్నంతసేపు శరీరానికి ఏమీ కాదు. అలాగే కృష్ణయ్య బకాసుని లోపల ఉన్నంతసేపు కూడా బ్రహ్మరుద్రాదులు ఏం చేసినా ఏమవుతాడు? ఏమీ అవ్వడు. కృష్ణయ్య బయటికి వస్తేనే కదా వీడు చావాలి. ఆ విషయం వాళ్ళకి తెలియలా. ఎప్పుడైతే కృష్ణుడు బయటికి వచ్చేశాడో అప్పుడు బకాసురుని నోరు చీల్చి చంపివేశారు. ఇంత అర్థం లోపల దాగి ఉందన్నమాట. ఇంకా పక్షుల ప్రస్తావన ఏ పాసురాల్లో వచ్చింది? పక్షులు ఎవరికి ప్రతీక అని చెప్పారు? గమనిస్తే 6, 7 పాసురాల్లో పక్షుల కలకలం కలదు అని చెప్తారనమాట. 7వ పాసురంలో భరద్వాజ పక్షుల గురించి కూడా చెప్పి ఉన్నారు కదా. తిరిగి 13వ పాసురం అంటే 6 + 7 ఎంతైంది? 13. 13వ పాసురంలో కూడా పక్షుల ప్రస్తావన వచ్చింది. పక్షులకు 2 రెక్కలు తప్పనిసరిగా ఎలా ఉంటాయో పక్షులని వేటితో పోలుస్తారు? ఆచార్యులతో పోలుస్తారు కదా. ఆచార్యులకు కూడా జ్ఞానం, అనుష్ఠానం అనే 2 రెక్కలు కలిగి ఉంటారు అని మనం 6, 7 అధ్యాయాలలో ఇదివరకే చెప్పుకొని ఉన్నాం. అది మళ్ళీ గుర్తు చేసుకున్నాం అంతే. పోదరి కన్నినాయ్ అంటే ఏంటి? పోదరి, అరి అన్న పదమునకు తుమ్మెద, లేడి, తామర పువ్వు, శత్రువు ఇలా అనేక అర్థాలు ఉంటాయి. పోదరి కన్నినాయ్ అంటే తామర పువ్వు మధ్య తుమ్మెద ఉన్నట్లుగా ఉన్న కన్నులు కలదానా అని ఒక మీనింగ్ వస్తుంది. ఇటు అటు సంచరించుచున్న లేడి కళ్ళను పోలిన కళ్ళు కలదానా అని ఇంకో అర్థం వస్తుంది. పుష్పములను హరించు కన్నులు కలదానా అని కూడా అర్థాలు వస్తాయి. ఇంకా దీనిలో నిగూఢంగా దాగి ఉన్న విశేషార్థాన్ని తెలుసుకుందాం. 8వ గోపికను మేల్కొల్ప వచ్చింది ఆండాల్. ఈమె అతి సుందర నేత్రి. ఈ నేత్రములను విడిచి ఉండలేక ఆ కృష్ణుడే వస్తాడు నాకేమి అంటూ పడుకున్నది ఈ గోపిక. శ్రీరాముడు అన్ని బాధలు పడి అయినా సీతమ్మను కాపాడినది ఆమె యొక్క నేత్ర సౌందర్యానికి దాసుడయ్యానంటారు చమత్కారముగా. ఒకనాడు లంక చేరి సీతను చూచెడు హనుమ చెట్టుపై నుంచి ఇన్ని రోజులు సీతంటే ఏమిటో తెలియదు తనకి. శ్రీరాముడు కంటే సీతా వియోగ శోకమును చూసి నవ్వుకునేవాడట హనుమ. ఎందుకు? ఎంత ప్రేమైతే మాత్రం ఇంత ఈ దుఃఖమా ఈ రామునికి అనుకునేవాడట. మరి ఇప్పుడు సీతను చూచాక అబ్బా రాముడెంత ధైర్యస్తుడు, ఇలాంటి సీతను వదిలి ఇంతకాలం ఎలా జీవించగలుగుతున్నాడో అని ఆశ్చర్యపడ్డాడట. సీతారాములలో ఎవరివి గొప్ప గుణాలో హనుమ అక్కడ బేరీజు వేస్తున్నాడు. అక్కడ సీతారాములు ఇరువురు శీలములో, వయస్సులో, ఆచరణలో, వంశగౌరవములో సమానంగా సరితూగగలరు. అయితే శ్రీరామునిలో లేని గొప్ప గుణం సీతలో ఉంది. అది కలువరేకుల వంటి నేత్రములు కలిగి ఉండడం. అది తలిచే శ్రీకృష్ణుడు అన్నింటికీ సిద్ధపడ్డాడట. ఈనాటి గోపిక అదే స్థితిలో ఉంది.
తన ప్రయత్నం మానింది. వాస్తవాలను ఉన్నట్లు చూపిస్తేనే దానిని కన్ను అంటారు. కళ్ళున్నాయి కానీ వస్తువులు యథాతథంగా కనపడడం లేదంటే ఆ కళ్ళు సరైనవి కావని అర్థం. అలాగే జ్ఞానం ఉన్న దానిని ఉన్నట్లు చూపనిచో దానిని జ్ఞానమనరు, అజ్ఞానమనే అంటారు. ఉన్నది ఉన్నట్లు తెలిపేదే యథార్థ జ్ఞానం. కళ్ళు దేనికి ప్రతీకగా మనం ముందు చెప్పుకున్నాం? జ్ఞానం. ఆ జ్ఞానం అనేది 3 రకాలు. స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం ముముక్షుభిః జ్ఞానత్రయముపాదేయం ఏతదన్యం న కించన అని చెప్తారు కదా. నేనెవరో తెలుసుకోవాలి, నేనేమి చెయ్యాలో తెలపాలి, నేను పొందే ప్రయోజనమేమిటో తెలపాలి. ఈ 3 తెలిస్తే సర్వము తెలిసినట్లే అంటారు మహర్షులు. ఏమేంటి? ఫస్ట్ నేనెవరో తెలుసుకోవాలి, సెకండు నేనేం చేయాలో తెలుసుకోవాలి, థర్డ్ నేను పొందే ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? శ్రీకృష్ణుని యందే మనసుండి వానినే కొలవాలనే ప్రేమ ఉన్నవారికి శ్రీకృష్ణుడు ప్రీతితో అలాంటి జ్ఞానాన్ని ఇస్తానని ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మా ముపయాంతి. దానివల్ల అజ్ఞానులు మన సన్నిధి చేరుతారని ప్రతిజ్ఞ చేశాడు. ఎలా ఇస్తాడు? ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. వారి హృదయంలోనే నేనుండి జ్ఞానమనే గొప్ప దీపాన్ని వెలిగిస్తానన్నాడు. ఈనాడు ఈమె అట్టి స్థితిలో ఉన్న యోగితో సమానురాలు. తానే ఇస్తానంటే ఇంక మనమేమి చేయకూడదని నిర్భయురాలై పరున్నది. బయట గోపికలు ఇది గుర్తించారు. ఇస్తానన్నాడు స్వామి, సరే పొందాలనే తపన మనస్సులో ఉంటేనే కదా ఇచ్చేది. వెంటనే పొందనిదే నేనుండలేననే ఆర్తి లేకపోతే మనకి ప్రేమ లేదని అర్థం. అది ఉంటే ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేము. ఇవేవో వాని అనుగ్రహాన్ని సాధిస్తామని కాదు, ఊరికే ఉండలేక చేసేవి. మన గోపికలకు వ్రతాన్ని ఆచరించడం, స్నానానికి పోవడం ఇవేవి ప్రధానం కాదు. అసలు ఇవన్నీ ఊరివారి కోసమే. వీరికి కావాల్సిందేంటి? స్వామిని చూడడం, స్వామి సేవలో ఉండడం. అది మనసుకు పట్టేది. ఎప్పుడు భగవద్భక్తులతో కలిసి ఉంటేనే అది మనస్సుకు పట్టేది. కనుక ఒంటరి అనుభవం మాని గోష్ఠిలో చేరమని పిలుస్తోంది ఆండాళ్. అందరితో కలిసి పొందే కృష్ణానుభవం నీ ఒక్కత్తివే పొందితే అది దొంగతనం అవుతుంది. భగవంతుని ద్రవ్యం కంటే భాగవతుల ద్రవ్యం దొంగిలిస్తే మరింత పాపం. అందరికీ చెందిన వాడు కృష్ణుడు. అతన్ని దొంగిలించావు, నీలో దాచుకున్నావు. దేవునికి చెంది వానిని పొందడానికి పనికిరావని జ్ఞానం, దానిని నీవు దొంగిలించావు. స్వామిని చేరరావడం లేదు. కృష్ణానుభవం గల నీ దివ్య దేహం మాకు దర్శనీయమైనది. అది మా ద్రవ్యం. దానిని ఈ భక్తుల నుండి దొంగిలించావు. అందుకే బయటికి వచ్చి మాకు నీవు కనబడడం లేదు. ఇన్ని దొంగతనాలేలనమ్మా అంటోంది ఆండాళ్. యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి అని వస్తుంది కదా భగవద్గీతలో. యోగ దశలోనున్న జ్ఞాని సర్వత్రా భగవద్ దర్శనం చేసే అందమైన విశాల నేత్రాలు కలిగి ఉంటాడు. పక్షులు అన్ని వైపులకు వెళ్ళిపోయి జ్ఞానం వెదజల్లే ఆచార్యుల వలె శబ్దం చేస్తున్నాయమ్మా. భరతుడు శ్రీరామ విరహంతో సరయూ నదిలో మునిగినట్లు, కృష్ణ స్పర్శ తీరేటట్లు ఎండ స్పర్శ కలువని నీటిలో కదా మనం స్నానం చేయాలి. నేరుగా కృష్ణుణ్ణి చేరి అతనితో కలిసి స్నానం చేసే సమయం ఇదే సుమా. లేచి త్వరగా మాతో చేరవమ్మా అని పిలిచింది ఆండాళ్. ఎలా అనిపించిందండి ఈరోజు పాసురం యొక్క వివరణ? తిరిగి రేపు 14వ పాసురంలో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాళ్ తిరువడిగళే శరణం.